నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యూత్కు క్రీడా స్ఫూర్తి ఉండాలి, అప్పుడే ఎదుగుదల. క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి. చిలకలూరిపేటలో 5,640 మందికి 9,17,00,000 మంజూరు. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి విడుదల రజని. కొమరంభీం జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్. వాంకిడి మండలంలో 18 మంది గిరిజన సర్పంచులు రాజీనామా. రాష్ట్రపతి రామప్ప పర్యటనకు ఏర్పాట్లు. ములుగు జిల్లాలో పర్యటించనున్న ద్రౌపది ముర్ము. ఎలాంటి లాభాపేక్ష ఆశించకుండా శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియంలో శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా సామాగ్రి పంపిణీ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ప్రముఖ సినీ నటుడు సుమన్ పాల్గొని ఆవిష్కరించారు. చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం ట్రస్ట్ సభ్యులతో కలిసి క్రీడా సామాగ్రి కిట్లను వారు క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, క్రీడా స్ఫూర్తి లేకపోవడం వల్లనే అనేక కుటుంబాల్లో యువతీ యువకులు నష్టపోతున్నారన్నారు. అలాంటి క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్కరూ అవలంబించుకోవాలని ఆయన కోరారు. సామాగ్రి కలిసిన స్పోర్ట్స్ కిట్ ని పంపరించడం జరుగుతుందండి. ఇది ఒక మండలానికి చేరి ఆ మండలంలో ఉండే పీఈటీ ద్వారా అపీల్ సేవా ట్రస్ట్ ద్వారా అందిస్తున్నాం. తర్వాత చిరుమల కరతాళ ధ్వనుల ద్వారా మనం ప్రోత్సహించవచ్చు. చిరుమల మరి సమయం తీసుకొని ఇది చేద్దాం సార్ ఇట్లా అని చెప్పి నా అనుమతి తీసుకొని పోయేవాడు. ఆ రకంగా నాకు అనిపించేది విష్ణు వెళ్ళిపోయిన ఆలోచించమని, అబ్బాయి ఎందుకు ఇంతగానం పాపం గజ్వేల్ నుంచి వచ్చి ఇంత రాత్రి ఇక్కడ ఉండి మళ్ళీ ఇప్పుడు పోతున్నాడు అని చెప్పి నాకు నేను ఆలోచించుకునేవాడిని. సరే మేమంటే రాజకీయాల్లో ఉన్నాం, తప్పదు, మేము ఓట్లలో నిలబడ్డాము, ఓట్లు వేయించుకున్నాం కాబట్టి తప్పకుండా చేయాల్సిందే, మేము జీతమే ఉన్నాం కాబట్టి జీతమే చేయాలి, మా బాధ్యత అది ప్రజలకి. కానీ ఏ రెమ్యునరేషన్ లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ రకంగా సేవ చేయాలన్న తపన ఏదైతుందో విష్ణులో, అది నాకు కూడా స్ఫూర్తినిచ్చేది. తప్పకుండా ఈ ట్రస్ట్ అనుకున్న లక్ష్యాలు ఏదైతే నిర్దేశించుకున్న లక్ష్యాలు ఉన్నాయో తప్పకుండా అవి నెరవేర్తేనే విష్ణు మిత్రులు కూడా విష్ణులాగే ఉంటారని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఎటువంటి భావాలు ఉన్న వాళ్ళు వాళ్ళే కలిసి మిత్రులు అవుతారు. దొంగతనం చేద్దాం అనుకున్న వాళ్ళకి దొంగలే దోస్తులు ఉంటారు, మంచి పని చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి వాళ్ళే దోస్తులు ఉంటారు. తప్పకుండా విష్ణు ఆలోచనలను పంచుకున్న వాళ్ళు, విష్ణు ఆలోచనలతోని కలిసి పనిచేయగలిగిన వాళ్ళే తప్పకుండా ట్రస్ట్లో ఉన్నారని, ఈ ట్రస్ట్ ఏదైతే లక్ష్యాలు పెట్టుకుందో పెద్దలు భవన్ ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా మంచి లక్ష్యాలను ఎంచుకున్నారు. అయితే విషయం ఏంటంటే దాంట్లో ఇప్పుడు నేను చేస్తా ఉంది కూడా కదే, నాకు ఇప్పుడు నేను చేసే పని కంటే కూడా నాకు ఇష్టమైన పని వ్యవసాయం. మళ్ళీ వ్యవసాయంలో మళ్ళీ ప్రకృతి వ్యవసాయం. నేను నా ఫామ్లో ఇక్కడ కూడా ఒక గ్రామం రసాయనిక ఎరువులు తీసుకురాలి. నాకు కొంచెం ఏదైనా రిలీఫ్ అంటూ ఉంటే కేవలం పశువుల దగ్గరికి పోతే అక్కడ మాత్రమే నాకు రిలీఫ్ ఉంటుంది. పొలంలోకి పోతే మాత్రమే కాస్త ఊరట ఉంటుంది. ఏదైనా పని నుంచి రిలీఫ్ పొందాలనుకుంటే తప్పకుండా సమాజానికి అవసరమైన మొట్టమొదటిది విద్య. ఆ తర్వాత విద్య అంటే కేవలం పుస్తకం చదవటమే కాదు, విద్య రెండు రకాలుగా ఉండాలి. క్రీడలు ప్రధానంగా మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాదు, మానసిక శారీరక దారిద్ర్యాన్ని ఇవ్వడమే కాదు, ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచేవి క్రీడలే మనకు తెలుసు. మధ్యకాలంలో కొంత
ప్రభుత్వాల నుంచి క్రీడలకి ప్రోత్సాహం తగ్గి మనం చూసిన అనుకుని దురదృష్టకరమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం. పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు, కొంతమంది పరీక్ష రాయడానికి ప్రిపేర్ అవుతూ చివరి నిమిషంలో నేను రాయలేనేమో, నాకు గుర్తొస్తలేమో అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న దురదృష్టమైన సంఘటనలు ఇటువంటి మనం చాలా చూస్తున్నాం. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 5,640 మందికి 9,17,00,000 రూపాయలు మంజూరయ్యాయని మంత్రి విడుదల రజని అన్నారు. అందరికీ నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందరినీ వారికి నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాలని అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని తెలిపారు. ఆ తర్వాత పేట పురపాలక సంఘ కార్యాలయంలో లబ్ధిదారులకు ఆమె చెక్కులను పంపిణీ చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో పల్నాడు కలెక్టర్ శివశంకర్ హాజరయ్యారు. జమలు చేయటమైనది. ఈ సందర్భంగా మన మధ్యలో వచ్చినటువంటి గౌరవ మన జిల్లా కలెక్టర్ గారు శివశంకర్ లదోడి గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వగా కూర్చున్నాం. ఏ లబ్ధి ఉన్నా కూడా ఆ లబ్ధి నేరుగా ఆ సామాన్యుడు ప్రతి ఒక్కరికి కూడా క్షేత్ర స్థాయిలో నేరుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలాలన్నీ, సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రోజు ప్రజలకు చేరవేసేటువంటి చక్కటి వ్యవస్థల్ని జగనన్న తీసుకొచ్చి ఈరోజు మన ముందున్నటువంటి సచివాలయ వ్యవస్థ కావచ్చు, మన ముందున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మన ఇళ్ళ దగ్గరికే వచ్చి మనకు ఈరోజు పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. అలాగే సచివాలయ వ్యవస్థ కూడా ప్రతి ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కి సంబంధించి ఈరోజు మన గ్రామ పరిధిలోనే, మన వార్డు పరిధిలోనే అవన్నిటిని కూడా అప్లై చేయడము, అవన్నిటినీ కూడా మనకు ఎలిజిబుల్ చేసి మన దాకా చేరవేసే దిశగా ఈరోజు అద్భుతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. మరి ఈ వ్యవస్థల ద్వారా ప్రతి సామాన్యుడికి కూడా అటు ప్రభుత్వము, అటు ముఖ్యమంత్రి జగన్ ఇస్తున్నటువంటి ప్రతి స్కీమ్ కూడా నేరుగా ఈరోజు ప్రజలకు చేరుతున్నటువంటి పరిస్థితి. ఇందాక మీకు చెప్పినట్టుగా 98% పైగా కూడా ఈరోజు 98% మనము చెప్పిన హామీలు నెరవేర్చి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చాలనే ఒక సంకల్పంతో ఈరోజు జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ లబ్ధంతా కూడా మీ అందరికీ కూడా చేరి మరి ఎక్కడైతే చిన్న చిన్న లోటుబాట్లు ఉండి, ఎక్కడైతే ఆ టెక్నికల్ రీజన్స్ వల్ల ఎలిజిబుల్ అయ్యి అలా ఉన్నాయో మరి అవి కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న ఏ విధంగా ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారో ఇందాక మీరు మన ముఖ్యమంత్రి గారి మాటల్లో ప్రతి ఒక్కరూ కూడా వినడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే చిన్నపిల్లల దగ్గర నుంచి మనం మొదలు పెడితే అమ్మఒడి దగ్గర నుంచి కనుక చూసుకుంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వైద్యానికి, విద్యకి, అలాగే ప్రతి దాంట్లో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఏ ఒక్క కుటుంబం కూడా బాధపడొద్దు, పేదరికం వల్ల బాధపడొద్దు, ఏ ఒక్క కుటుంబం కూడా కష్టం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు నిలదొక్కుకోవాలి. ప్రతి ఒక్కరికి జగనన్న ప్రభుత్వం అండగా ఉందన్నటువంటి భరోసాని అనేక సంక్షేమ పథకాల వల్ల ఈరోజు కల్పించినటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. మరి అలానే మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ తెలుసు, గతంలో ఒక స్కీమ్ రావాలన్నా ఉన్నాయే అంతంత మాత్రం. అలాంటి ఏదైనా ఒక స్కీమ్ రావాలన్నా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏదైనా స్కీమ్ రావాలన్నా ముందు జన్మభూమి కమిటీలు ఉంటాయి. ఆ జన్మభూమి కమిటీలకు మీరు ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి అంటే ఆ జన్మభూమి కమిటీలకు డబ్బులు ఇవ్వాలి, లంచాలు ఇవ్వాలి. ఆ జన్మభూమి కమిటీలకు చెప్పినట్టుగా అవసరమైతే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ మారాలి, ఆ పార్టీ కండవా వేసుకోవాలి. ఆ పార్టీ కండవా వేసుకునేదాకా కూడా జన్మభూమి కమిటీలు ఫస్ట్ మిమ్మల్ని మనిషిగా కూడా లెక్క చేయరు. మీకు అర్హత ఉన్నా కూడా అసలేం సంబంధం లేదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని 18 మంది గిరిజన సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2019లో సర్పంచులుగా ఎన్నికై కొన్ని నెలలుగా పరిపాలన సజావుగా కొనసాగించిన 2021 నుండి నేటి వరకు నిధులు సకాలంలో అందక పరిపాలన భారంగా మారి కొనసాగించలేకపోతున్నామని, అందుకే రాజీనామా చేస్తున్నామని సర్పంచులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని సర్పంచులు తెలిపారు.
గుర్తింపు పొందిన చారిత్రక కట్టడం రామప్ప దేవాలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యాహ్నం 3:30 సమయంలో సందర్శిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యారు. 3 రోజులుగా రామప్ప దేవాలయానికి వస్తున్న భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. హెలికాప్టర్ ద్వారా రాష్ట్రపతి రామప్పకు వచ్చేందుకు వీలుగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతా ఏర్పాట్లను పెంచారు. ఈ ప్రాంతంలో వస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా ఆర్టీపీపీ ధర్మల్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదిపిరాల భూపేష్ సుబ్బిరామిరెడ్డి, ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షులు లింగారెడ్డి, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్సీ బీటెక్ రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆఫీసర్ గౌరవనీయులు మల్లెల లింగారెడ్డి గారు, కేవలం 15 నెలల టైమే ఉంది. ఈ 15 నెలలు ప్రతినిత్యం ప్రజల్లో ఉండి కార్మిక సంఘాలు కానీ లేకపోతే మిగతా అనుబంధ సంస్థలు కానీ అందరం కష్టపడి పనిచేసుకోవాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎలక్షన్ జరగబోతున్నాయి 3 నెలల్లో. ఒకటి, ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి, కొత్త ఉద్యోగాలు లేవు, ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు రావు. ఇదేం కర్మరా మన రాష్ట్రానికని అందరూ భావిస్తున్న తరుణంలో ఈరోజు మళ్ళా మనకు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా అయితేనే మనందరి జీవితాలు బాగుపడతాయని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. చిలకలూరిపేట పట్నం 22వ వార్డులో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం మొదలైంది. ఆంజనేయ స్వామి గుడి దగ్గర మంత్రి విడుదల రజని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా 22వ వార్డు నాయకులు మంత్రికి శాలువాలు, పూలదండలతో సత్కరించారు. ఈ 3 సంవత్సరాల్లో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి తిరిగి వివరిస్తూ విడుదల రజని కరపత్రాలను అందజేశారు. జగనన్న అందిస్తున్న నవరత్నాలు మీ అందరికీ అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. 22వ వార్డులోకి ప్రజలు, మహిళలు మంత్రికి అడుగడుగున ఘనస్వాగతం పలికారు. ఈ 2
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కోనేటిపురం శ్రీనివాస్ పోల్కంపల్లి అంకు సురేందర్ ఆధ్వర్యంలో రజక వృత్తిదారుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు పైల గోపాల్, జిల్లా అధ్యక్షులు సలేశ్వరం, జిల్లా ఉపాధ్యక్షులు మేకల కృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్రా నవీన్ కుమార్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ వెనుకబడిన రజక సంఘాల ఏర్పాటు ద్వారా చైతన్యం తీసుకురావడం ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా మహాసభలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కొన్ని తోన్లు లేవు, కొన్ని తోన్లు ఉన్నాయి కానీ అవి మన బొడ్రాయి దాటి ఊరు దాటిపోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్ని కదిలించే నాతుడు లేడు మన లోపల. ఇప్పుడు అనేటువంటిది సెల్లులు అయిపోయినవి, వాట్సాప్లు అనేటువంటివి అయినవి, మన పిల్లలు చదువుకుంటున్నారు, అవగాహన అనేటువంటిది బాగా పెరిగింది. మరి పెరిగినప్పుడు మనం ఎందుకు ముందుకు రాకూడదు? ప్రతి ఒక్క రజకుడు, ప్రతి ఒక్క కులంలో కూడా గంగపుత్రులు కానీ, యాదవులు కానీ, గౌడ్స్ కానీ, వేరే ప్రతి ఒక్క కులానికి సంఘం ఉంది. కానీ మన కులానికి మనకు సంఘం లేకపోతుంది. అంటే మనకు తెలివితేటలు లేకనా అది లేదా? గోపాల్ సార్ చెప్పిన మనకు తెలివితేటలు బ్రహ్మాండంగా ఉన్నాయి, గొప్పగా ఉన్నాయి. చాలా తాకలోటు మించిన తెలివి లేదు అనేటువంటిది. మనకు మించిన తెలివి ఎవరికీ లేదు. మనకుంది కానీ మనకు కొంచెం ఆలోచన తక్కువ ఉంది. ఆ ఆలోచననే మనం కొద్దిగా చేసి ఆలోచన గాన చేసి మనం చెందితే చాలా మనం ఎలర్ట్గా అవుతాం. మన దాంట్లో మనం కూడా ముందు స్థాయిలో పోవడానికి కూడా అదిగా ఉంది. కరోనా వచ్చింది మనకు. అట్లాగే ఈ మండల కమిటీ నిర్మాణం, దానికి సంబంధించి కొన్ని విషయాలు ముఖ్యమైనటువంటి కార్యకర్తలతో ఈ జిల్లా మహాసభలు మండలకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి కోసం ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందే ఒక ప్లాన్ అనేటువంటి చేసుకోవడం జరిగింది. కలవగురికి వచ్చి కృష్ణా సార్తో ఒకసారి ఇలా ఒంగూరులో పెట్టుకుంటే బాగుంటుంది, ఒకసారి మాట్లాడండి వాళ్ళతో కూడా అనేటువంటి మాట్లాడితే కృష్ణా సార్ కానీ అట్లనే శ్రీనన్న కానీ రట్టపల్లి సాయిలన్న కానీ వీళ్ళు ముగ్గురు సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ చేసుకుంటాం. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం జిల్లా మహాసభ ఐక్యత. ఒక 2 నిమిషాలు జై రజక, జై రజక, జై రజక, జై రజక. సాధిద్దాం రజక బంధుని, సాధిద్దాం రజక బంధుని. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 86% ప్రసవాలు జరుగుతున్నాయని, ఇందుకు కారకులైన ఏఎన్ఎం ఆశా వర్కర్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు. కోహీర్ మండలం దిగ్వాల్ పిఎస్సి ఓపీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లనే ఏఎన్ఎం ఆశా వర్కర్ల పని భారం అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆశా ఏఎన్ఎంలతో ముచ్చటించి గర్భిణీలకు అందిస్తున్న పోషకాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంత మంచిగా మన ప్రభుత్వ ఆసుపత్రులు బాగైనాయి అంటే దాని వెనుక మన కష్టం, మీ అందరి కష్టం కూడా ఉన్నది. చాలా సంతోషం. ఇక ఒక్క చిన్నది మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాను అనుకోకుండా, కానీ ఆ ఢిల్లీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతుంది. నేనేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, మన మనవాళ్ళు వస్తే కూడా నేను మాట్లాడినా మొత్తం చేయమని మన రాష్ట్ర ప్రభుత్వం మెల్లగా ప్రైవేట్లో చేపిస్తా. వాళ్ళేమో కొంచెం మన రాష్ట్రానికి వచ్చే డబ్బులు ఆపేసి మీరు చేస్తారా అని తిప్పలు పెడుతున్నారు. దాని మనం కొద్దిగా చేయండి. మొత్తం మనకు 90 లక్షల కార్డులు ఉంటాయి, కానీ కేంద్రానికి సంబంధించిన 26 లక్షలు. అంతవరకే చేయండి. మిగతా ఈ రాష్ట్రమే నేను ఎవరైనా ప్రైవేట్ వాళ్ళని పెట్టి మెల్లగా చేసుకుంటా. వాళ్ళేమో బాగా ఇబ్బంది పెడుతున్నారు. భవిష్యత్తులో కూడా వీటన్నిటిని కలిపి ఒక్క కార్డు కిందికి తెచ్చే ప్లాన్లో ఉన్నా. ఈ 3-4 చేస్తున్నాం కదా మనము, 3-4 తీసేసి ఆభాన్ని తెచ్చి ఒకదాని కింది కూడా తెచ్చే ఆలోచన కూడా భవిష్యత్తులో చేస్తాం. బాగా చేయండి, మనమే చేయాలి. మూడవది మనకు ఇప్పుడు స్కాన్ మిషన్ కూడా కొనిపెట్టిన సంగారెడ్డిలో, అది కూడా బయటకు పోకుండా చూడండి. అంగన్వాడీలో కొంచెం పాలు కొడుకుంటూ అన్నం తినేటట్టు చూడండి. నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నం చేయండి. మొదటి గంటలో తల్లిపాలు తాగే విధంగా చూడండి. ఇదే కదా నేను చెప్పాను. ఏమన్నారు వాళ్ళు? నేను చెప్పినాక కొద్దిగా ఏమన్నా మాట్లాడిందా? వచ్చిందమ్మా. ఈ పని కొంచెం సులువు అవుతుందని నేను కొద్దిగా చెప్తే మీకు అల్కగా అవుతుందని అనుకున్నాను. కొద్దిగా మంచిగా చేస్తుండమ్మా. నాకు ఎంత సంతోషం అంటే నిన్న మీ డిఎంఎడ్హెచ్ఓ గారు చెప్పినారు, మన సంగారెడ్డి జిల్లాలో 86% డెలివరీలు ప్రభుత్వ దవాఖానాలలో అవుతున్నాయి. ఒక 14 పైసలే ప్రైవేట్లు అవుతుంది. అంటే ఎంత గొప్ప పని అది. దాంట్లో మీరందరూ కష్టం చేసిండ్రు, డాక్టర్లు వ్యవస్థ మంచిగా అయింది కనుకనే అవుతుంది.
అంటే ఒక ఇంతకు ముందు ఏముంటుండే అమ్మా 30 పైసలు సర్కార్ దవాఖానా 70 పైసలు ప్రైవేట్ అవుతుంది. ఇప్పుడు 86 పైసలు సర్కార్ దవాఖానా డెలివరీలు అవుతున్నాయి. ప్రభుత్వ పథకాల అమలులో వచ్చే ఆరోపణలను పాజిటివ్గా తీసుకుందామని, ఆరోపణలు నిజముంటే సరిచేసుకుందామని జిల్లా కలెక్టర్లకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. నవరత్నాలు ద్వైవార్షిక నగదు మంజూరు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,79,065 మంది లబ్ధిదారులకు 590.91 కోట్లను తన క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారులకి నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ నష్టపోకూడదన్నారు. సంక్షేమ పథకాల అమల్లో జిల్లా కలెక్టరు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కృషి వల్లే గొప్ప వ్యవస్థ తీసుకురాగలిగామని చెప్పారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫరెంట్ స్కీమ్స్ లాంచ్ చేయడం జరిగింది సార్. అందులో మెనీ ఆఫ్ ద స్కీమ్స్ దే ఆర్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ సార్, అండ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ త్రూ గ్రామ్ అండ్ వార్డు సచివాలయం సార్. ఈరోజు మనం చేసే ఈ కార్యక్రమం, వేసే ఈ అడుగు మన పాలనకు అద్దం పట్టే విధంగా అనిపించే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకనంటే అధికారంలో ఉన్న వ్యక్తులు ఆ అధికారంలో ఉన్నది అధికారం చలాయించేదాని కోసం కాదు, ప్రజల కోసమే మనం ఉన్నాం, ప్రజలకు సేవ చేసేదానికోసమే మనం ఉన్నాము అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం కూడా. మనది మనసున్న ప్రభుత్వం, పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం, రైతన్నల కష్టం ఎరిగిన ప్రభుత్వం. అందుకే ఏ ఒక్కరికైనా కూడా, ఏ ఒక్క కారణం చేతైనా కూడా వారికి రావాల్సిన అర్హత ప్రకారం వాళ్ళకు రావాల్సిన ఏ పథకమైనా కూడా వాళ్ళకు ఒకవేళ అందలేకపోతే, ఏ కారణం చేతైనా కూడా అందలేకపోతే, పొరపాటున ఏదైనా అందలేకపోతే వాళ్ళెవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు అని చెప్పి ఒక భరోసానిస్తూ తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అద్భుతాలు చేస్తున్నదని, దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభను ఆయన సందర్శించారు. రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ నిర్వహణ పనితీరుపై స్పీకర్ పోచారం పంజాబ్ స్పీకర్కి వివరించారు. శాసనసభ నిర్వహణ అత్యుత్తమంగా ఉందని, ప్రజా సమస్యలపై చర్చలు అర్థవంతంగా జరుగుతున్నాయని అన్నారు. శాసనసభ సమావేశాల నిర్వహణ పద్ధతులపై ఇరువురు స్పీకర్లు చర్చించుకున్నారు. 1.5 crore land, 1 lakh 1 crore 50 lakh land area, cultivable land, तकरीबन 68 लाख फार्मर्स है. तो है तो स्टार्टिंग सारे जिम्मेदार उनको लगा नहीं, ये इनका एक्सपीरियंस है, इन्हीं पर तो चलता है सब. अगर कोई हमें बोलता है. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యూత్కు క్రీడా స్ఫూర్తి ఉండాలి, అప్పుడే ఎదుగుదల. క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి. చిలకలూరిపేటలో 5,640 మందికి 9,17,00,000 మంజూరు. లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి విడుదల రజని. కొమరంభీం జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్. వాంకిడి మండలంలో 18 మంది గిరిజన సర్పంచులు రాజీనామా. రాష్ట్రపతి రామప్ప పర్యటనకు ఏర్పాట్లు. ములుగు జిల్లాలో పర్యటించనున్న ద్రౌపది ముర్ము.
చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.